హే గాయ్స్! వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో, ఎలా ఉన్నారు? నేనైతే బానే ఉన్నాను. అండ్ నా ఛానల్‌ని ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. డెఫినెట్‌లీ యూ హాడ్ ఎ లాట్ ఆఫ్ ఫన్ ఇన్ మై ఛానల్. సో, ప్లీజ్ డోంట్ మిస్ ఇట్ గాయ్స్. యాహ్! ఎపిసోడ్ అయితే చూసాను. ఐ హోప్ మీరందరూ కూడా చూసారని అనుకుంటున్నాను. సో, ఎపిసోడ్‌లో నామినేషన్స్ ఎపిసోడ్ గదా ఇది. బ్యాడ్ అన్నమాట నామినేషన్స్ అయితే. అసలవి నామినేషన్స్ లాగే లేవు చెప్పాలంటే. రీజన్‌లెస్‌గా, సెన్స్‌లెస్‌గా ఒకళ్ళనొకళ్ళు నామినేట్ జేసుకున్నారు. ఎవ్రీ సింగిల్ టైమ్ మళ్ళీ రిపీట్ అవుతూనే వచ్చిందన్నమాట నామినేషను. సో, 'సీత ప్రేరణని' నామినేట్ జేసింది నిన్నటి ఎపిసోడ్‌లో. మళ్ళీ ఫస్ట్ ఎపిసోడ్‌లో మండే ఎపిసోడ్‌లో 'సీత ప్రేరణని' నామినేట్ జేసింది. అగైన్ మళ్ళీ నిన్న 'ప్రేరణ' 'సీతని' నామినేట్ జేసింది. సో, అదే సేమ్ డస్ట్‌బిన్ ఇష్యూ అన్నమాట. అందరూ ఆ ఇష్యూ గురించే నామినేట్ జేశారు. ఇంకా చాలా పాయింట్స్ ఉన్నాయి. అండ్ కానీ అవి చాలా సెన్స్‌లెస్ అనిపిచ్చాయి. అండ్ అభయ్ కూడా నిఖిల్‌ని నామినేట్ జేశాడు. సో, తన రీజన్స్ తనకున్నా గూడా తనెక్కడో సేఫ్ గేమ్ ఆడుతున్నాడు అనైతే నాకనిపిచ్చింది. సో, అండ్ ఎవరైతే ఈ గ్రూప్ గేమ్ అని జెప్పి మొదలుబెట్టారో, సో, తనే గ్రూప్ గేమ్ ఆడుతుంది. చిన్నోడు, పెద్దోడు అంట నిఖిల్, మన పృథ్వీ ఉన్నాడు గదా! సో, పృథ్వీ, నిఖిల్, సోనియా అన్నమాట. ఇప్పుడు వీళ్ళ ముగ్గురు ఒక గ్రూప్ అయ్యారు. సో, ద వెరీ ఫస్ట్ డే 'బిగ్ బాస్ ఇన్ ద హౌస్' క్లోజ్‌గా ఉంటారు. బట్ దాన్నే ఆవిడ గ్రూప్ గేమ్ అని చెప్పి వాళ్ళ నిఖిల్ గేమ్‌నే డిస్టర్బ్ చేసేసింది. ఇప్పుడసలు నిఖిల్ గేమే ఆడట్లేదు. సో, అలాంటిది అంత ఫస్ట్ డే అంత పర్టిక్యులర్‌గా పిన్ టు పిన్ పాయింట్ ఔట్ చేసి మీరు గ్రూప్ గేమ్ ఆడుతున్నారు అని చెప్పి అన్న మనిషి ఇప్పుడు తినే ఒక గ్రూప్ క్రియేట్ చేసి ప్రతి ఒక్కళ్ళని ఇన్‌ఫ్లూయెన్స్ చేస్తుందని నాకైతే అనిపిచ్చింది. పృథ్వీని గూడా నిన్న నామినేషన్స్ జరిగినప్పుడు ఆహ్, నిఖిల్ నామినేట్ చేశాడని చెప్పి పృథ్వీ హర్ట్ అవుతాడు గదా! సో, హర్ట్ అయినప్పుడు మనం ఇప్పుడైతే నువ్వు వాడితో నార్మల్‌గా మాట్లాడేసేయరా. మనం డిన్నర్ చేశాక నైట్ మాట్లాడుకుందాం ఏమున్నా గూడా అని చెప్పి పృథ్వీని గూడా తిననే ఇన్‌ఫ్లూయెన్స్ చేస్తుంది. పృథ్వీ ప్రస్తుతానికైతే బానే ఆడుతున్నాడు. అట్‌లీస్ట్ తను కేర్‌లెస్‌గా బిహేవ్ చేసినా, పనులు చేయకపోయినా గూడా టాస్క్‌లేమన్నా వచ్చినప్పుడు వారొచ్చినప్పుడు, ఫేస్ టు ఫేస్ వచ్చినప్పుడు ఫైట్ జేస్తున్నాడు. బట్ ఈమెతో ఉంటే అది గూడా ఉండదు. తిన గేమ్ గూడా ఖచ్చితంగా స్పాయిల్ అయితది. ఇంకా నిఖిల్ గురించయితే అసలు చెప్పనే అక్కర్లేదు. పోయింది. నిఖిల్ గేమ్ పోయింది. ఆడట్లేదు. చక్కగా వాటర్ తాగుదామా, లేదా సిగరెట్ తాగుదామా, లేదంటే వాకింగ్ చేద్దామా, అట్లనే ఉంది తన సెన్స్ అన్నమాట. గేమ్ ఇంక మర్చిపోయాడు పూర్తిగా. ఏదో ఆడాము, ఉన్నాము అన్నట్లుగా బిహేవ్ జేస్తున్నాడు. ఎళ్ళిపోయినా పర్లేదంటున్నాడు. అదంతా గూడా సోనియా ఇన్‌ఫ్లూయెన్సే అని నేనైతే అనుకుంటున్నాను. ఫస్ట్ 2 డేస్ చాలా చక్కగా ఆడాడు. బట్ తన గేమ్ అంతా పోయిందిప్పుడు. తెలుసుకొని సోనియా గ్రూప్‌లో నుంచి బయటకొచ్చి మంచిగా ఆడితే ఏమో ఉండొచ్చేమో. కానీ చాలా చాలా వీక్ అయిపోయాడు. చాలా ఎమోషనల్‌గా బాండింగ్స్ పెంచేసుకొని ఊరికే ఏడుస్తున్నాడు. సో, అది వర్కౌట్ అవ్వదనిపించింది. అండ్ మణికంఠ. కామెడీ మణికంఠ. ప్రతి ఒక్కళ్ళ దగ్గరికెళ్ళి సీక్రెట్స్ ఎవరి దగ్గర ఏముంది, ఏంటి అని జెప్పి చాలా తెలివిగా బిహేవ్ చేస్తున్నాడు. అందరితోనూ అంటే ప్రతి ఒక్కళ్ళ సిట్యుయేషన్స్‌లో నేనుండాలి అంటే నాకు కెమెరా ప్రెజెన్స్ కోసమో ఏమో తెలీదు గానీ, ప్రతి ఒక్కళ్ళ దగ్గర తన ప్రెజెన్స్ అనేదుంటుంది. వెళ్ళి సోనియా గారి దగ్గరికి గూడా వచ్చి నీకు, విష్ణుకి మధ్యన గొడవ జరిగింది. దానికి ఏంటి అని చెప్పి డిస్కషన్ స్టార్ట్ చేస్తే నాకది ఇష్టం లేదు. సో, మా ఇద్దరికీ అంత ర్యాపో లేనప్పుడు నాకు ఆ కామెడీ ఇంకొక్కసారి నా దగ్గర వేయకుండా ఉంటదని నేను అలా చెప్పాను అని చెప్పి చెప్తూ ఉంటది. సో, అంతగనం ఏం కామెడీ చేసేసిందో జనాలకి తెలియట్లేదు. హౌస్‌లో ఉన్న వాళ్ళకి తెలియట్లేదు. ఇన్‌ఫాక్ట్ ఆమెకి గూడా తెలుసు ఆ విషయం. కానీ తన లుక్స్ ద్వారా, తన బిహేవియర్ ద్వారా, తన యాక్షన్స్ ద్వారా, తన మాటల ద్వారా నేను గెలుద్దాము, జనాలకి నేనేంటో చూపిచ్చాలి అని అనుకుంటుంది. బట్ దట్స్ నాట్ వర్క్స్ ఔట్. ఎందుకంటే సిస్టర్ మీరిప్పటికే మీ యాటిట్యూడ్ అంతా చూపిచ్చేసారు. సో, ఇంక చాలు ఆపేయండి. బయటకొచ్చాక మీకే తెలుస్తది. మిమ్మల్ని జూసుకుంటే మీకే చిరాకొచ్చేలాగా మీరు జేస్తున్నారు. మీ యాక్షన్స్ అలా ఉన్నాయన్నమాట. సో, అది ఇప్పటికి సేమ్ అంటుంది. మరి అందులో అంతగనం అడల్టరీ కామెడీ ఏముందో నాకైతే అర్థం గాలేదు. బట్ స్టిల్ షీ ఈజ్ అదే మాట్లాడుతుంది. ఎందుకంటే అంటే జనాల్లోకి ఒక నెగటివిటీననేది ఈజీగా స్ప్రెడ్ జేయడానికి ట్రై చేస్తుంది. చాలా గట్టిగా ట్రై చేస్తుంది. బట్ జనాలేమో అంత పిచ్చోళ్ళైతే గాదు. తన తెలివితేటలు అసాసినేట్ చేయలేనంత, తన బుర్రలో ఏముంది అనేది జనాలు అర్థం చేసుకోలేనంత జనాలైతే పిచ్చోళ్ళెవ్వరు లేరు అని నేననుకుంటున్నాను. సో, అదన్నమాట. ఇంకొకటేంటంటే 'యష్మి' అస్సలు ఏం గేమ్ రా నిజంగా 'యష్మి' అన్‌ఫెయిర్. చాలా అన్‌ఫెయిర్ గేమ్ ఆడుతుంది. తనని
అంటే తను సేవ్ జేసింది ప్రేరణ అని. అది రాంగ్ అనట్లేదు. కానీ చెప్పిన రీజన్స్ అన్నీ తుప్పాస్ రీజన్స్ చెప్పింది. అసలది ఫెయిరే గాదు. కావాలనే ప్రేరణని సేవ్ జేసింది. పాపం విష్ణుప్రియ మళ్ళీ బలయింది. అసలు విష్ణుప్రియని నామినేషన్స్‌లో వేయడానికి రీజనే కరెక్ట్‌గా ఇవ్వలేదు ఆ యష్మి గారు. జస్ట్ నామినేట్ చెయ్యాలి. ఆ రోజు అంత సీన్ క్రియేట్ జేశారు, ఏడ్చారు, నేను పని చేయనన్నారు. అదంతా గుర్తుపెట్టుకొని వేసిందో, ఎందుకేసిందో తెలీదు గానీ, బట్ విష్ణుప్రియ నామినేషన్ మాత్రం చిన్న రీజన్‌లెస్ నామినేషన్ అనిపిచ్చింది. ఫ్రెండ్ అనే సేవ్ జేసింది. అండ్ ఇక్కడ పాపం మళ్ళీ విష్ణుప్రియ గారు బలైపోయారు. తను మంచిగా ఉంటున్నా గూడా ఆహ్, మాట్లాడుతున్నా గూడా, వాయిస్ రైజ్ చేస్తున్నా గూడా, బట్ స్టిల్ తనే అందరి చేతిలో బలవుతుంది అని నాకనిపిచ్చింది. సో, మీ ఒపీనియన్ ఏంటో గూడా కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. అండ్ ఆల్సో ఇంకా హ్మ్. ఇంకొకటేంటంటే ఆహ్, సో, గ్రూప్ గేమ్ అని చెప్పి స్టార్ట్ చేసి, ఇప్పుడు ఈవిడే గ్రూపులు పెట్టి ప్రతి ఒక్కళ్ళని ఇన్‌ఫ్లూయెన్స్ చేస్తుంది అని నాకైతే బాగా అనిపిచ్చింది. నేను ఆల్రెడీ చెప్పా గదా! సో, ఈ పాయింట్ మీద వీకెండ్‌లో గూడా మాట్లాడితే బావుండు నాగార్జున సార్ అని గూడా అనిపిచ్చింది. బికాజ్ తను పోకింగ్ గూడా చేస్తుంది. అంటే బ్యాక్ బిచ్చింగ్ గూడా చేస్తుంది అన్నట్లుగా గూడా నాకనిపిచ్చింది. ఒకళ్ళ దగ్గర ఒకళ్ళ గురించి ఇంకొకళ్ళ దగ్గర ఇంకొకళ్ళ గురించి గూడా డిస్కస్ చేస్తుంది. సో, నిన్న నిన్న టాపిక్‌లో 'పృథ్వీ' దగ్గర గూడా అభయ్ గురించి మాట్లాడుతుంది. తను సేఫ్ గేమ్ ఆడుతున్నాడు. అంటే 'పృథ్వీ' చెప్తాడు నాకు జెన్యూన్ గేమ్ లాగా అనిపిస్తుంది అని చెప్పినప్పుడు. సో, తను సేఫ్ గేమ్ ఆడుతున్నాడు అభయ్ అని చెప్తది. అంటే తన మైండ్‌లో ఒకటుండిందనమాట. సో, తను ప్రతి ఒక్కళ్ళ దగ్గర నెగటివిటీ మాట్లాడి జనాల్లోకి అది పంపిద్దాము అనే ఉద్దేశంలో తను మాట్లాడుతుందది. బట్ బ్యాడ్ బిహేవియర్. తనసలంత ఎడ్యుకేటెడ్ అయ్యుండి గూడా వేస్ట్ అనిపిస్తుంది. తనేంటో, తన విధానమేంటో అలా జేయొద్దు. నువ్విది అని జెప్పి ఆ బాడీ లాంగ్వేజ్ విత్ ఆల్ ద యాక్షన్స్ తను బిహేవ్ జేసే పద్ధతి అస్సలకి బాలేదు. తొందరగా ఎలిమినేట్ అవ్వాలి అనైతే నేనైతే కోరుకుంటున్నాను. నాకు దెలిసి చాలా మంది గూడా ఇదే కోరుకుంటూ ఉంటారు. సో, ఎలిమినేట్ అవ్వాలని. బట్ సారీ. ఎందుకంటే ఈ వీక్ తను నామినేషన్స్‌లో లేదు. ఖచ్చితంగా ఉంటదనుకున్నాను. 'యష్మి' సోనియాని చేసున్నా బావుండేది. బట్ విష్ణుప్రియని చేసింది. ఇప్పుడు గేమ్ స్టార్ట్ అయ్యింది అన్నట్లుగా కొంచెం అనిపిస్తుంది. ఎందుకంటే రేషన్ తీసేసుకున్నారు. సో, రేషన్ తీసుకుంటున్నాము అని చెప్పి బిగ్ బాస్ అనౌన్స్‌మెంట్ ఇచ్చారు. ఫస్ట్ భయపెట్టిచ్చాడు పెట్టేయండి అని. బట్ తర్వాత కొంచెం టైమ్ ఇచ్చాడు తినడానికి. ఇక చూసుకోండి తిన్నారు చూడండి సామి. మామూలుగా తినలేదు పాపం. అంటే వాళ్ళంత ఇష్టంగా వండుకున్నయి ఆహ్, రేషన్ అయితే ఇచ్చేసారు కాబట్టి టాస్క్ కూడా రేపు స్టార్ట్ అవుతది. ఇంక రేపటి నుంచి చూడాలి. ఇప్పటి వరకైతే గేమే ఆడట్లేదు ఎవ్వరు. ఏంటో ఫ్రెండ్‌షిప్‌లు, బాండింగ్‌లు, ఏడవడాలు, గొడవలు ఇవే ఉన్నాయి తప్ప గేమ్ ఎవ్వరు ఆడట్లేదు సరిగా. సో, కనీసం ఇప్పుడు రేషన్ తీసుకున్నారు కాబట్టి ఇప్పటి నుంచి ఏమన్నా మనం ఎక్స్‌పెక్ట్ జేయొచ్చు వాళ్ళు ఆడతారు అని అనుకోవడానికి. బట్ చూడాలి ఎంతవరకు ఆడతారు ఏంటి అనేది. సో, వీలైనంత తొందరగా నిఖిల్ బయటకొచ్చేసి, పృథ్వీ బయటకొచ్చేసి ఐ మీన్ హౌస్‌లో నుంచి గాదు. సోనియాతో నుంచి బయటకొచ్చేసి వాళ్ళ గేమ్ మంచిగా ఆడాలని నేనైతే విష్ చేస్తున్నాను. సో, ఎపిసోడ్ అయితే అది గైస్. టోటల్‌గా నేను ఓవరాల్ పాయింట్స్ అయితే చెప్తున్నాను గదా! ఆహ్, యష్మిది అన్‌ఫెయిర్ గేమ్ ఆడింది యష్మి. అండ్ ఆల్సో అభయ్ గూడా సేఫ్ గేమ్ ఆడాడు. సేఫ్ నామినేషన్స్ జేశాడు. సో, ప్రతి ఒక్కళ్ళు నామినేషన్స్ విషయానికొస్తే మాత్రం ప్రతి ఒక్కళ్ళు రీజన్‌లెస్ నామినేషన్స్ అని జెప్పాలి. అసలది నామినేషన్స్ లాగే జరగలేదు. ఏంటో నిఖిల్ అయితే ఇంకా దారుణం. డిఫెండ్ చేసుకోవట్లేదు, ఫైట్ చేయట్లేదు, ఆర్గ్యూ చేయట్లేదు. చక్కగా అగ్రీ చేసి మొన్న మండే ఎపిసోడ్‌లో గూడా అగ్రీ చేసి ఇలా అని చెప్పి వెళ్లి పెయింట్ పోపించుకున్నాడు. అసలు ఎక్కడున్నాడో ఏమి అర్థం కావట్లేదు. అండ్ నిన్నటి ఎపిసోడ్‌లో అసలు పృథ్వీని నామినేట్ చేయడానికి అసలు రీజన్ ఏంటి? పోనీ ఓకే. రీజన్ ఇచ్చినప్పుడు ప్రాపర్ రీజన్ చెప్పాలి. బట్ తను ప్రాపర్ రీజన్ చెప్పలేదు. ఏదో ఒక రీజన్ చెప్పాడు. అట్‌లీస్ట్ ఏదో ఒకటి చెప్పావు. అట్‌లీస్ట్ నువ్వు దాని మీదన్నా స్టాండ్ తీసుకోకుండా మళ్ళీ వచ్చి ఏడ్చేసి అంత చేస్తుంటే సో, తను చాలా వీక్ అయిపోతున్నాడు. జనాలకి గూడా అర్థం అవ్వట్లేదు ఏంటి అనేది. సో, దట్స్ ఇట్ గైస్. దట్స్ ఇట్ ఫర్ టుడే. నేను నాకేమనిపించిందో జెప్పాను. సో, అంటే నేను చెప్పిన దాంట్లో 1% అవునని మీకు అనిపించినా గూడా ఖచ్చితంగా లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. సో, అంతే ఇవి. సీ యూ ఇన్ మై నెక్స్ట్ వ్లాగ్స్. బాయ్. ఇవాల్టికైతే ఇంతే గైస్. సో, రేపు కలుద్దాము. అండ్ ఛానెల్ ఒకసారి చెక్‌ఔట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.